హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు 3లోగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూర్చునేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్టీసీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాల బకాయిలను ఆగస్టు 3 లోపల చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ కమిషనర్ కె కనక దుర్గా భవానీ ఆదేశించారు. ఒంగోలులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అయిన శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఎల్ కోటేశ్వరరావు, కార్మికుల పక్షాన సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ రీజియన్ అధ్యక్ష బివి రావులతో గురువారం చర్చలు జరిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కనక దుర్గా భవానీ మాట్లాడుతూ, ఆర్టీసీలో గ్యారేజీలలో పనిచేస్తున్న కార్మికులకు ఏడాది కాలంగా వేతనాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడంతో పాటు 6 నెలలకు ఒకేసారి డిఏ లెక్కగట్టి వేతనాలు కూడా ఇవ్వాలని ఆదేశించారు. కొత్తకోట మండలంలోని హార్స్లీ హిల్స్లో 2 రోజుల పాటు జరగనున్న ఏఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్క్ షాప్ బుధవారం ఆయన అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓబులేసి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా పన్నులు పెంచి కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుస్తుందనైతే ఆరోపించారు. వికసిత భారత్ 2024-25 బడ్జెట్లో తోడ్పడుతుందని ముందుగానే ప్రకటించిన బీజేపీ ప్రభుత్వ కార్మిక వర్గానికి తీవ్ర నిరాశను మిగిల్చింది అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేవలం 15,000 కోట్లు నేరుగా బడ్జెట్లో కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడం అన్నారు. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మున్సిపల్ కార్మికులకు సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, అలాగే రాధాకృష్ణమూర్తి, రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు, తులసేంద్ర, అలాగే రామచంద్ర, సాంబశివ, బందెల రవి, రాజేష్ గౌడ్, సలీం బాషా తదితరులు అయితే పాల్గొన్నారు. ఫ్రెండ్స్.